హాయ్ అండి, బాగున్నారా? ఇల్లు షిఫ్ట్ అయ్యే గొడవలో పడి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. డోంట్ మైండ్. వెల్కమ్ టు మై న్యూ డెస్టినేషన్, మై హోమ్ త్రిదాస. అలా లిఫ్ట్ దిగి రైట్ సైడ్ వచ్చేస్తే మన డోర్ నెంబర్ 2506 కనిపించేస్తుంది. అట్లా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేస్తే మన చిన్ని కృష్ణయ్య మనకి వెల్కమ్ చెప్పడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. మన ఫ్లాట్ వచ్చేసి 2.5 BHK. ఇది లివింగ్ ఏరియా అనమాట. ఇటు చూస్తే టీవీ యూనిట్ ఇట్లా ఇచ్చారు. అండ్ అలా కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ చూస్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మనం ఇప్పుడే షిఫ్ట్ అయ్యాం కాబట్టి సామాన్లన్నీ అలా అలా ఉంటాయి, డోంట్ మైండ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. 6x6 మంచం మంచిగా సెట్ అయిపోయింది. నడవటానికి కూడా స్పేస్ బాగానే ఉంది. అండ్ కబోర్డ్స్ కూడా ఫెయిర్ ఇనఫ్, ఇద్దరికి మంచిగా సరిపోతాయి అన్నమాట. అలా బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ క్లోజ్డ్ కిచెన్ వచ్చిందనమాట. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే దేవుడి గది ఇట్లా కనిపిస్తుంది. కిచెన్లో స్టోరేజ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రా సామాన్ ఏమన్నా ఉంటే పైన అంతా స్టోరేజ్ ఇచ్చారు, పైన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వెంటిలేషన్ మాత్రం సూపర్గా ఉందండి. విండోస్ తెరుచుకుంటే చాలు, చల్లని గాలి అలా పలకరిస్తుంది. కిచెన్లో నుంచి అలా బయటికి రాగానే రైట్ సైడ్ డైనింగ్ ఏరియా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా క్యాబినెట్స్ ఇచ్చారు, కావాల్సినంత స్టోరేజ్. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇది మనం స్టడీ రూమ్ అండ్ స్టోరేజ్ రూమ్ చేసేసాం అనమాట, అందుకే ఇట్లా ఉంది. కబోర్డ్స్ మాత్రం అన్నిట్లో సీలింగ్ దాకా ఇచ్చేసారు, సో మీకు కావాల్సినంత స్పేస్ ఉంటుంది. అలా గెస్ట్ రూమ్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇందులో 6x5 బెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఫ్రీగా ఉంటుంది, స్పేస్ కూడా మంచిగా వస్తుంది అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఈ కార్నర్లో ఇచ్చారు. అండ్ ఈ రూమ్లో కబోర్డ్స్ కూడా సీలింగ్ దాకా ఇచ్చేసారనమాట. ఇలా బయటికి వస్తే లివింగ్ రూమ్లోకి వచ్చేస్తాం అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, లిఫ్ట్ దిగేసి రైట్ సైడ్ వచ్చేస్తే మన ఇల్లు వచ్చేస్తుంది. ఆగండి, మీకు నా ఫేవరెట్ ప్లేస్ చూపించడం మర్చిపోయానండో. గెస్ట్ చేయండి అదేంటో. బాల్కనీ. బాల్కనీలో నుంచి చూస్తుంటే వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇల్లు మొత్తంలో మై ఫేవరెట్ ప్లేస్ ఇస్ ద బాల్కనీ అనమాట. ఇలా ఓపెన్ చేసుకొని బయటకు వస్తే పిల్లలు ఉన్నారు కాబట్టి బీజిఎం నెట్ పెట్టేసాము, అందుకే వ్యూ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, కానీ చూపించడానికి ట్రై చేస్తాను. ఇదన్నమాట బాల్కనీలో వ్యూ. ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. కింద పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కావాల్సినంత ఉందన్నమాట. వీళ్ళు కిందకి వెళ్తే మాత్రం పైకి తీసుకురావడం చాలా కష్టమైపోతుంది. అండ్ ఇంకో బాల్కనీ వచ్చేసి కిచెన్కి పక్కన ఇచ్చారనమాట, యూటిలిటీ ఏరియా. ఇక్కడ వ్యూ కూడా సూపర్ ఉంది. ఇది రేడియల్ రోడ్ 7. ఇట్లా వెళ్తే డైరెక్ట్గా ఎగ్జిట్ 2కి వెళ్ళిపోతాం, వితిన్ 2 minutesలో. అండ్ ఫైనల్గా ఇలా బాల్కనీలో నుంచి బయటికి వెళ్ళి వినిపిస్తుందా సౌండ్? కింద గుడి గంటలు, చల్లని గాల్లో కింద గుడి గంటలు మంత్రాలు వినిపిస్తూ బయట కూర్చుంటే బాడీ అట్లా రీఛార్జ్ అయిపోతుంది అనమాట.
అదేంటి మన కొత్త ఇల్లు విశేషాలు. మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.